అండి మజ్జిగ పంపిణీకి ఫస్ట్ చందా ఇచ్చింది మనమే కదా. అవును మనమే. అప్పుడు ముందు మన పేరు రాయాలి కానీ ఎవరి పేరు రాయడం ఏంటండి? పేర్లో ఏముందయ్యా, ఇచ్చావా లేదా అన్నది కావాలి కానీ. అదేంటండి, ఫస్ట్ మనం ఇచ్చినప్పుడు మన పేరు ఉండాలి కదా. ఇంతకీ ఎవరిదా పేరు? ఏమోనండి, ఎవరో పిండ ప్రధానం నాగేశ్వరరావు అట. చిన్న ప్రధానంలో నాగేశ్వరరావు గారా? పైగా మన పేరు సూరిబాబు అని చిన్నగా రాసి ఆ, పేరు మాత్రం స్వర్గీయ పిండ ప్రధాన నాగేశ్వరరావు గారు పెద్దగా రాశారండి. అయితే ఇప్పుడు ఏంటట? ఏంటంటారేటండి, మనకు కూడా స్వర్గీయ అని రాయాలి కదా. హ? ఓ సీని, ఏంటి ఇప్పుడే చెప్పేసేటట్టున్నావా నువ్వు? ఏంటండి? స్వర్గీయ అన్నది పోయిన వాళ్ళకి రాస్తారు. ఓహో, పైగా మన నెంబరు 132లో ఉందండి. ఇప్పుడు ఏంటంటావు? అది కాదండి, కనీసం 132లో పడేయకపోతే స్వర్గీయ కిందరన్నా ఉండాలి కదండి. నువ్వు తెలిసి అడుగుతున్నావో తెలియక అడుగుతున్నావో నాకు తెలియట్లేదే. అమాయకత్వంగా అడుగుతున్నావో గడుసుదనంగా అడుగుతున్నావో కూడా తెలియట్లేదే. అయినా ఇదో స్వర్గీయ కింద ఉండాలని ఎప్పుడు కోరుకోకూడదు. అక్కడికి 132 నెంబర్లో వేసారంటే మనం అదృష్టవంతులు అనమాట. అంటే 131 మంది స్వర్గీయులు అయిన తర్వాత మనం 132 నెంబర్ వాళ్ళం అనమాట. అప్పటివరకు నువ్వు సంతోషించు. అంతేగాని ఈ పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అడిగి నన్ను పొద్దున్న నా బుర్ర పాడు చేయి. సరేనండి, నడు వెళ్దాం ఇంకా. అవునండి, నాకు తెలియక అడుగుతాను, కీర్తి శేషులు అంటే ఎవరండి? మళ్ళీ ఇదో డౌటా నీకు? ఇప్పుడు చెప్పను, రేపు చెప్తాను. నడు ముందు. ఏమిటో, ఈయన తెలుగు ఎంఏ చదివాడు మాటే గాని ఏమీ తెలిసి చావదు.